మా అమ్మ నన్ను ఇంకా చిన్న పిల్లడు అనుకుంటున్నాను. వద్దు మా నాకు బిస్కెట్లు అన్ని కూడా ప్రతిసారి తెచ్చి కోవేట్ లో మా అమ్మ పెట్టే తిండికైతే రోజు రోజుకి లావ్ అయిపోతున్నాయి. ఎప్పుడు చూడు చికెన్ అయి కోవేట్ మాలియాలో తెలియనోడు ఎవడు ఉండడు. ఈ టవర్ అంటే ఈ టవర్ కోసం వీడియో ఎత్తాను. నా సెల్ అయితే మా అమ్మ నా కోసం ఎంతో ఇష్టంగా కొనిపించిన ఐఫోన్ గ్లాస్ అయితే పగల కొట్టిన. ఇంటికి పోతే మా అమ్మ ఏమంటదేమో నాకైతే అర్థం కావడం. ఐఫోన్ అయితే మా అమ్మ 3 నెలలు జీతం పెట్టి అయితే కొనిచ్చింది. నాకు ఈ రోజు గ్లాస్ పగిలిపోయిందని తెలిస్తే మా అమ్మ ఏమంటదేమో ఇంటికి. మా అమ్మ కిచెన్ లో పని చేసుకుంటా ఉంటే ఓ అమ్మ ఐఫోన్ గ్లాస్ పగిలిపోయింది మా అని చెప్పిన. మా అమ్మ నీకు ఒంట్లో భయం లేదురా, ఏమైనా మగలు కొడతాను పోరా నాయన నుంచి నాకు సేనాలు తగులుకున్నాను. ఈ అన్న కష్టం పగోడు కూడా రాకూడదు. ఎందుకంటే వాళ్ళు కోవిడ్ తమ్ముడు ఇంటికి వచ్చాడు. కార్లు కడిగిందే మళ్ళీ ఇంటికి పంపిడు అనమాట వాళ్ళు కోవిడ్ తమ్ముడు. నా ఐఫోన్ నేను అంత ఇష్టపడి కొనుక్కినా దాన్ని పగిలిపోతే నేను ఒప్పుకుంటాను. అప్పటికప్పుడే మళ్ళీ గ్లాస్ మార్పించుకొని వచ్చేసి నేను 9 గంటలకల్లా నా డ్యూటీ అయిప్ చేసుకుని ఇంటికి వచ్చేదాకా మా అమ్మ చికెన్ పులుసు అయితే చేసింది. ఇంకా రాత్రి తిందామని మళ్ళీ టైం లేట్ అవుతుందని మేము బిన్న తినేసాం అనమాట. ఈ రోజు ఏ మాటగా మాట చెప్పాలి కానీ చికెన్ పులుసు బాగా చేయలేదు ఈ రోజు మా అమ్మ. నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బట్ 100K చేయండి. మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.